బిల్ అడిగితే కుక్క మురిగితే ఏం జరుగుతుందో తెలుసా? హైదరాబాద్లో రాజు అనే వ్యక్తుండేవాడు. అతనికొక చిన్న తెలివైన కుక్క, బంటి. బంటి సాధారణ కుక్క కాదు. రాజు ఏమి మాట్లాడినా అది అర్థం చేసుకునేంత తెలివుండేది. ఒకరోజు రాజు బాగా ఆకలితో ఒక పెద్ద హోటల్కి వెళ్ళాడు. ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ అని ఆర్డర్ పెట్టాడు. బిర్యానీ వచ్చేసరికి వాసన చూస్తూనే రాజు నోట్లో నీళ్లూరాయి. కాని అతని జేబులో మాత్రం డబ్బు తక్కువే ఉంది. వెంటనే ఒక ప్లాన్ వేశాడు. బంటీకి మెల్లగా చెప్పాడు. చూడు బంటి, ఎవరైనా బిల్ అడిగితే బాగా మొరగాలి, అర్థమైందా? బంటి కళ్లను పెద్దగా చేసి తోక ఊపింది. అర్థమైంది అన్నట్టుగా. కొద్దిసేపటికి వెయిటర్ వచ్చాడు. సర్, బిల్. అప్పుడే బంటి గట్టిగా హోటలంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. వెయిటర్ భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు. సర్, మీ కుక్క చాలా ఆగ్రహంగా ఉంది అని కంగారుగా అన్నాడు. రాజు గంభీరంగా అవును, ఇది బిల్లి చూసినా చాలా కోపంగా అవుతుంది అన్నాడు. వెయిటర్ వెంటనే మేనేజర్ దగ్గరకు పరిగెత్తాడు. మేనేజర్ వచ్చి చూసి నవ్వాడు. సర్, మీ కుక్క చాలా తెలివైనదే, కాని మా హోటల్కి కూడా ఒక ప్లాన్ ఉంది. అతను జేబులో నుండి ఒక బిస్కెట్ తీసి బంటీకిచ్చాడు. బంటి వెంటనే బిస్కెట్ తినేసి మౌనంగా కూర్చుంది. మేనేజర్ నవ్వుతూ ఇప్పుడు బిల్లి చెల్లించండి సార్ అన్నాడు. రాజు చిక్కుల్లో పడ్డాడు. అంతలో బంటి మెల్లగా అతని జేబు దగ్గరికి వెళ్ళి చిన్న పర్సును బయటకు తోసింది. మేనేజర్ ఆశ్చర్యపోయాడు. సర్, మీ కుక్క మీకంటే నిజాయితీగా ఉంది అన్నాడు. రాజు సిగ్గుతో నవ్వుతూ బిల్ చెల్లించాడు. హోటల్ బయటకు వచ్చాక రాజు బంటీని చూసి తెలివైన కుక్క అంటే ఇదే అన్నాడు. బంటి మాత్రం ఆలోచించింది. నిజాయితీ ఉన్న యజమానైతే ఇంకా బాగుండేది. నీతి, తెలివి కంటే నిజాయితీ గొప్పది. ఇలాంటి ఫన్నీ స్టోరీలు కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.